ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుందాం. చూడండి. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారమును మరుగుపరుచును. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. ఇక్కడ ఏంటంట, నీతిమంతుని నోరు జీవపు ఊట అంట. ఎలాంటిదంట? జీవపు ఊట. అందులో మరణము లేకుండా జీవింపజేసే మాటలు వారు మాట్లాడతారనమాట. ఎవరు? నీతిమంతులు. జీవింపజేసే మాటలు. కొద్ది రోజుల్లో చనిపోతాడని తెలిసినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీతిమంతులు ఏం మాట్లాడతారంటే, నీకేం కాదులే అమ్మా, నీకు చక్కగా ఉంటుందని వాళ్ళకే ధైర్యాన్ని చెప్పేవారుగా ఉంటారు. అందుకే నీతిమంతుని నోరు జీవపు ఊట అంటున్నాడు. అంటే జీవము కలిగిన మాటలు, బ్రతికించగలిగిన మాటలు వారి నోట్లోంచి వస్తాయంట. భక్తిహీనుల నోట్లోంచి ఏమొస్తున్నాయి చూడండి. భక్తిహీనుల నోరు బలాత్కారమును మరుగుపరచును అంటున్నాడు. ఏం చేస్తుందంట? భక్తిహీనులు బలాత్కారంగా మాట్లాడేవారిగా ఉంటున్నారంట. అంటే రేపు చనిపోయేవాడిని ఈరోజే చంపేసి ఇలాగ మాట్లాడుతూ ఉంటారనమాట భక్తిహీనులు. అంటే దేవుడంటే భక్తి లేదు, భయం లేదు కాబట్టి వారి నోటికి ఎంత వస్తే అంత వారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారుగా ఉంటారు. ఇంకా పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. మన తండ్రి మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము చేసిన ప్రతి పాపాన్ని ఏం చేస్తున్నాడంట? క్షమించేవాడిగా, కప్పేవాడిగా ఉంటున్నాడండి. లేకపోతే దేవుడు మనల్ని ప్రేమించలేడు. దేవుడు మనల్ని అసలు నిజానికి ఈ లోకంలో అయితే మన బిడ్డలు మన పట్ల ఏమైనా చేసినట్లయితే వాళ్ళని కొన్ని సందర్భాల్లో క్షమిస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో క్షమించేవారిగా ఉండము. ఏం చేస్తాం? శిక్షించేవారిగా ఉంటాం. ఎందుకంటే వారు చేసిన పనులు బట్టి. అలాగని వాళ్ళ మీద మనకు ప్రేమ లేదా అని కాదు, ప్రేమ ఉంది కానీ వాళ్ళకి శిక్ష అవసరము కాబట్టి. అలాగే మన పరలోకపు తండ్రి కూడా కొన్ని సందర్భాల్లో మనం తప్పిపోయినప్పుడు, మనకి శిక్ష అవసరమైనప్పుడు మనల్ని క్షమిస్తాడు, కానీ శిక్ష మటుకు ఖచ్చితంగా వేసేవాడిగా ఉంటాడు. ఎందుకంట పగ కలహమును రేపును. నువ్వెవరి మీద అయితే పగ పెంచుకుంటున్నావో అప్పుడు ఏం కలుగుతుందంట? కలహము అంటే గొడవలు వచ్చేదిగా ఉంటుందంట. ఒకవేళ పగ లేకపోయినట్లయితే ప్రేమ దోషములన్నిటినీ కప్పును అంటున్నాడు. పగ లేకుండా ప్రేమ ఉన్నదనుకో, నువ్వు ప్రేమించావనుకో వ్యక్తిని, వాళ్ళు చేసిన తప్పు నీకు కనిపించదు. ఏంటంట? వాళ్ళు చేసిన తప్పు నీకు కనిపించదు. ఈ ప్రేమ ఆ తప్పుని కప్పేదిగా ఉంటుందంట. అయితే మన పరలోకపు తండ్రి మనము చేసిన ప్రతి తప్పును ఆయన మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన కప్పేసేవాడిగా, ప్రేమించేవాడిగా మనల్ని చూసుకుంటున్నాడు ఆయన. అయితే అలాంటి దేవుని యందు మనము ఏం చేయాలా? దోషము లేకుండా ఉండేవారిగా ఉండాలి, నీతివంతులుగా ఉండేవారిగా ఉండాలి. ఇంకా వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును అంటున్నాడు. ఎవరైతే వివేకముగా ఉంటున్నారో, ఎవరైతే నీతిగా ఉంటున్నారో వాళ్ళ పెదవులలో ఏమున్నదంట? జ్ఞానం ఉన్నదంట. జ్ఞానం ఉన్నది కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడకుండా దేవునికి ఇష్టకరమైన మాటలు మాత్రమే మాట్లాడేవారిగా ఉంటాం. ఎప్పుడంట? వివేకముగా ఉండినప్పుడు. ఎప్పుడంట? నీతిగా ఉండినప్పుడు. ఎప్పుడంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. చూడండి, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. చూడండి, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం చేస్తున్నాడు? బెత్తముతో కొట్టేవాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే వాడు మాట వినరు. అక్కడ ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, కానీ మాట వినరు. వినకపోయినట్లయితే వాళ్ళని ఏం చేయాలంట? బెత్తం అంటే కర్రతో కొట్టాలి. కర్రతో కొడితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. మాటతో చెప్తే బుద్ధి రాదు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా విననటువంటి వాళ్ళకి కర్రతో కొట్టేవారిగా
ఉంది ఇక్కడ. ఇంకా బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానము జ్ఞానుల జ్ఞానము సమకూర్చుకొందురు. ఏం చేస్తున్నారంట? జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారంట. బుద్ధిహీనులు జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న జ్ఞానాన్ని కూడా పోగొట్టేసుకునేవారుగా ఉంటారు. ఏం చేసి? పనికిమాలి పనులు చేసి, దేవునికి ఇష్టం కాని పనులు చేసి, దేవునికి ఇష్టం కాని నడక నడిచి ఉన్న జ్ఞానాన్ని కూడా పోగొట్టుకునేవారుగా ఉంటారు. అయితే నువ్వు ఎవరినైనా ప్రేమించినట్లయితే, ఎవరినైనా నువ్వు ఇష్టపడినట్లయితే నీ ప్రేమ దోషములన్నిటినీ కప్పేదిగా ఉండాలి. పగ కలహమును రేపుతుంది. కాబట్టి నువ్వు ప్రేమించినట్లయితే వారి యొక్క దోషాన్ని ఏం చేస్తావంట? క్షమించేదానిగా ఉంటావంట, క్షమించేవాడిగా ఉంటావంట. కలహము పెంచుకున్నట్లయితే ఏం కలుగుతుందంట? కలహము పెంచుకున్నట్లయితే పగ ఉండడం వల్ల కలహాలు వచ్చేదిగా ఉన్నాయంట. పగ ఉండడం వల్ల కలహాలు వచ్చేదిగా ఉన్నాయి. అయితే దేవుడు వాక్యంతో నన్ను హెచ్చరిస్తున్నాడు. పగ కలిగిన మనిషిగా ఉన్నావా, లేకపోతే ప్రేమ కలిగిన మనిషిగా ఉన్నావా? ప్రేమ కలిగిన మనిషిగా ఉండినట్లయితే ఒకరినొకరు క్షమించుకునే హృదయము దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. పగ కలిగిన మనిషిగా ఉండినట్లయితే కలహాలు, గొడవలు రోజు రోజుకి పెరిగే కుటుంబంగా ఏంటంట ఉంటుంది. అయితే దేవుడు వాక్యంతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. పగ ఉండినట్లయితే మార్చుకో, ప్రేమించడానికి ట్రై చెయ్యి. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ఎలా క్షమిస్తున్నాను, అలాగ మీరు కూడా ఒకరినొకరు క్షమించుకొని ఒకరికొకరు ప్రేమింపబడి ఒకరికొకరు ఏంటంట పగనే తీసివేసుకుని కలహాలను దూరపరుచుకుని దేవునికి ఇష్టకరంగా జీవించండి అని వాక్యముతో నీతో నాతో మనందరితోటి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.